గుత్తి కాకరకాయ. గుత్తి వంకాయ అందరికీ తెలిసిందే, కాకరకాయ ఎంత మంచిదండి. కానీ పిల్లలు మాత్రం కాకరకాయకి అలా దూరంగా ఉంటారు. గుత్తి కాకరకాయ ట్రై చేయండి, నచ్చుతుందేమో చూద్దాం. ముందుగా గుత్తి కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుత్తి కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 5, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తగినంత, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. గుత్తి కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఏం చేసామంటే కాకరకాయలను మధ్యలో ఇలా కట్ చేసుకుని అందులో గింజలు అవి కూడా తీసేసాం. అంటే మనకి ఈ చేదు అనేది కొంచెం తగ్గడానికి అలా చేస్తూ ఉంటాం అనమాట. మామూలుగా కాకరకాయలు రకరకాలు ఉంటాయి. వేపుడు తయారు చేసుకుంటాము, పులుసులు తయారు చేసుకుంటాము, గుజ్జు తయారు చేసుకుంటాము, ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇది ఏంటి అంటే మనకు అన్నంలో లేదంటే మన దంపుడు బియ్యం ఏది తింటే అది ఒక ఫ్రై లాగా చక్కగా నంచుకొని తినడానికి ఒక అలాంటి కర్రీ అనమాట. సో కర్రీ కిందికి వస్తుంది నేను చేసేటువంటి వంట గుత్తి కాకరకాయ. అంటే గుత్తి వంకాయ లాగానే అండి. గుత్తి వంకాయలో ఏంటి అంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేస్తాము, ఇందులో కొన్ని తక్కువగా వేస్తున్నాం అంతే, అంతకన్నా డిఫరెన్స్ ఏమీ లేదు. అయితే కాకరకాయ గురించి చెప్పాలి అంటే అంటే మెయిన్గా అందరూ కాకరకాయని ఒక రీజన్ కోసం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఉదయాన్నే పరగడుపున. ఏంటది? కాకరకాయ జ్యూస్. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ, అంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి ఇన్సులిన్ లెవెల్స్ని పెరగకుండా ఉంచడానికి కాకరకాయ జ్యూస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది దాంట్లో ఉన్నటువంటి చేదు వల్ల చాలా మంది తినరు, కానీ దాంట్లో ఉన్నటువంటి చేదు వల్లే చాలా రోగాలు నయమవుతూ ఉంటాయి. ఆ విషయం తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా అందరూ తింటారు. మరి పిల్లలకు ఎలా పెట్టాలి ఏంటి అంటే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు నేను చెప్తాను కదా, ఇలా ట్రై చేస్తే మేబీ వాళ్ళు కూడా ఇష్టంగా తింటారేమో, చూడాలి మీరే. ఆ తర్వాత లివర్ డీటాక్స్ అంటూ ఉంటాం. అంటే మన లివర్ ఎప్పటికప్పుడు మన ఒంట్లో ఉండేటువంటి చెడుని తీసుకొని బయటకు పంపించడానికి లివర్ పనిచేస్తూ ఉంటుంది కదండి. అలా లివర్లో ఉన్నటువంటి డీటాక్సిఫికేషన్, చెడు మలినాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోవడానికి కూడా మనకు కాకరకాయ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో రకరకాల విటమిన్స్, కాల్షియము, తర్వాత మ్యాంగనీసు, ఐరన్, ఫోలేట్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో విటమిన్స్, మినరల్స్ అవన్నీ చాలా బాగుంటాయి కాబట్టి కాకరకాయ అనేది చాలా చాలా మంచిది. అలాగే రోగ నిరోధక శక్తిని కూడా చాలా బాగా పెంపొందించుతుంది. అయితే దీనికోసం ఏం చేయాలంటే ముందుగా ఒక పొడి తయారు చేసుకోవాలి. ఆ పొడి తయారు చేసుకోవాలంటే ముందు వేయించుకోవాలి. మొదలు పెట్టిద్దాం. బాండి వేడైన తర్వాత మనం ముందుగా ధనియాలు, అలాగే కాస్త జీలకర్ర, కారానికి సరిపడా ఎండుమిరపకాయలు ఒక 4 తీసుకున్నా నేను. ఆ తర్వాత ఎండు కొబ్బరి, ఇది ఒకసారి వేయించేసుకుందాం. కరివేపాకు చివరిలో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కాస్త కరివేపాకు వేసుకొని చూసారా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ పొడిని మీరు మామూలుగా వేరే కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే మన నూనె అది వాడలేదు కాబట్టి చాలా రోజుల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే తాజాగానే ఉంటుంది. ఎందుకన్నా నేను గుత్తి వంకాయలో వేరే ఉంటాయని, గుత్తి వంకాయలో మనము కొంచెం శనగపప్పు, ఇవన్నీ మినపప్పు అలాంటివి కూడా వేసుకుంటూ ఉంటాం కదా, మెంతులు అవన్నీ ఉంటాయి. దీంట్లో అవన్నీ లేవు, చిన్న చిన్న డిఫరెన్స్లు ఉన్నాయంతే. అయితే ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నేను కొంచెం పొడి తయారు చేసుకుంటా. పొడి చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనే విషయం చెప్తా. ముందుగా పొడి చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఇదిగోండి ఇలా చక్కగా 90% వరకు కచ్చా పచ్చగా రుబ్బుకొని తీసుకొచ్చేసాను. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో కాస్త పసుపు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, కాస్త ఉప్పు, అలాగే కొంచెం బెల్లం వేసుకొని, ఎందుకంటే మనకి చింతపండు అది ఏం వేయట్లేదు కదా, కొంచెం మనకు బెల్లం వేసుకుంటే కొంచెం రుచికరంగా ఉంటుంది. ఆ చేదుకి ఈ బెల్లం తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో అంటే కొంచెం నీళ్లు పోసుకుందామండి, మరి ఎక్కువగా కాకుండా స్టఫింగ్ చేసుకోవడానికి అణువుగా అన్నమాట. పేస్ట్ లాగా, అంటే థిక్ పేస్ట్ లాగా అయితే సరిపోతుంది. ఇంతకన్నా నీళ్ళు అవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా మధ్యలో
కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి కాకరకాయలో మనం తయారు చేసుకున్న పొడిని చక్కగా ఇలా స్టఫ్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా అన్నిటినీ స్టఫ్ చేసేసుకుందాం. 5 కాకరకాయలు తీసుకున్నానండి. 5 కాకరకాయల్లో స్టఫ్ చేసేసుకోవచ్చు. ఇలా కొంచెం కొత్తగా మనకు చేసుకుంటే పిల్లలు కూడా ఇంట్రెస్టింగ్గా తింటారనేది, అంటే ఆడవాళ్ళందరూ ఇంట్లో మదర్స్ అందరూ ముఖ్యంగా పిల్లలు తినాలి అని చాలా కోరుకుంటారు కాబట్టి సో వాళ్ళకి ఈ విధంగా చేస్తే మేబీ నచ్చొచ్చేమో. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాము. ఈ ప్యాన్ ఆన్ చేశాను. ఈ ప్యాన్ కొంచెం వేడైంది కాబట్టి ఇందులో కాస్త నూనె వేసుకుందాం. ఇప్పుడు గుత్తి వంకాయ లాగా గుత్తి కాకరకాయ చేసుకుంటున్నాం కదా, కొంచెం నూనె అంటే ఒక 4 to 5 స్పూన్లు వేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ పడుతుంది. అంటే గుత్తితో ఏది చేసినా కూడా, అంటే మనకు స్టఫ్ టొమాటో చేసుకున్నా, క్యాప్సికమ్ ఏది చేసుకున్నా కూడా నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. అలా నూనె ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు వేసేసాను. ఇటువైపు ఏమో స్టఫింగ్ చేసినటువంటి కాకరకాయలు రెడీగా ఉన్నాయి. మరోవైపు నూనె కూడా వేడవుతుంది. చాలా సులభం అండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా మీకు పొడి మిగిలినా కూడా మీరు చక్కగా ఒక బాక్స్లో పెట్టేసుకుంటే రేపన్న రోజు ఇంకో కూర తయారు చేసుకుంటాం కదా, వంకాయ లేదంటే దొండకాయలు, ఇలా ఏది చేసుకున్నా కూడా అందులో మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు అనమాట. సరేనా? నూనె కూడా వేడైపోయింది కాబట్టి ఇందులో ఇంకా మిగతా ఏమి వేయనక్కర్లేదు. డైరెక్ట్గా ఇలా కాకరకాయ వేసేసుకోవాలి. స్టఫ్ చేసినటువంటి కాకరకాయ ఇది మనం మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకొంచెం త్వరగా అవుతుంది. మూత పెట్టకుండా ఉంటే మనం కొంచెం మీడియం ఫ్లేమ్, మరి తక్కువ ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇది ఇంకొంచెం చక్కగా బాగా వేగాలి అంటే కూడా మనం పైన నుంచి కూడా కాస్త ఒక పిసరు నూనె ఇలా వేసేసుకున్నామంటే దీంట్లో కూడా నూనె వెళ్ళి కొంచెం లోపలంతా పచ్చి లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయింది. ఆహా, వాసన అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నా భలే ఉంటుంది. ఇలా చాలా రుచికరమైన తక్కువ సమయంలో తక్కువ పదార్థాలతో చక్కటి గుత్తి కాకరకాయ రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గుత్తి కాకరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొబ్బరి ముక్కలు కొద్దిగా, ఎండుమిర్చి 5, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తగినంత, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. గుత్తి కాకరకాయ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకొని తీసి చల్లారిన తర్వాత పొడి చేసుకొని సిద్ధంగా పెట్టుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా పసుపు, సరిపడా ఉప్పు, కాస్త బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు కాకరకాయల్లో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో స్టఫ్ చేసుకున్నటువంటి కాకరకాయల్ని వేసి 2 వైపులా దూరగా వేయించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో కరకరలాడే రుచికరమైన గుత్తి కాకరకాయ రెడీ.